Very good morning. Good morning to all the third BCom General and Computer students. We are learning the subject Banking Theory and Practice. Okay, today's topic is about modes of charge. Modes of charge means what? If you are not able to clear any debts in the bank, అంటే ఎప్పుడైతే అప్పులు తీసుకొని తీర్చలేకపోతున్నారు అంటే బ్యాంక్కి ఆ వస్తువు పైన రైట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోడ్స్ ఆఫ్ charge. So today our topic is modes of charge. Okay, when a charge is created, the bank gets certain rights on the tangible assets. In case the borrower fails to repay the advances, the bank can recover its money by disposing of those assets in the market. So meaning is clearly given here. You are providing some security to the bank to take the loan. అంటే లోన్ తీసుకోవడానికి మీరు ఏ వస్తువు అయితే సెక్యూరిటీగా పెట్టారో, మీరు ఏ కేసెస్లో అయితే లోన్ తీర్చలేకపోతున్నారో ఆ వస్తువు మీద రైట్ బ్యాంక్కి వచ్చేస్తుంది. బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద ఓనర్ ఆఫ్ ద పర్టిక్యులర్ సెక్యూరిటీ వాట్ యు కెప్ట్ విత్ ద బ్యాంక్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బ్యాంక్ ఈజ్ గెటింగ్ ద రైట్ ఆన్ దట్ ప్రాపర్టీ వాట్ యు కెప్ట్. అసెట్ ఏదైతే మీరు పెట్టారో ఆ రైట్ ఓనర్షిప్ బ్యాంక్ వాళ్ళు అయిపోతారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు సెల్, అంటే అమ్మేస్తుంది. ఏ సెక్యూరిటీ అయితే మీరు పెట్టారో ఆ సెక్యూరిటీని మార్కెట్లో అమ్మేస్తుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ ద రైట్ టు సెల్ దట్ ప్రాపర్టీ ఇన్ ద మార్కెట్ అకార్డింగ్ టు ద మార్కెట్ వాల్యూ. Did you follow the meaning of this? Meaning, the way by which a banker obtains control over the security is called as modes of charge. Meaning is clearly explained here. The way by which banker ki oka vidhanamlo oka vidhanga కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. దేనిపైన వస్తుంది? సెక్యూరిటీ పైన వస్తుంది. సెక్యూరిటీ పైన ఎప్పుడైతే బ్యాంక్కి రైట్ వస్తుందో దాన్ని మోడ్స్ ఆఫ్ ఛార్జ్ అంటారు. ఓకే, సో దిస్ మోడ్స్ ఆఫ్ ఛార్జ్ ఇన్ యువర్ సిలబస్ ఆర్ ఆఫ్ 3 types. మీ సిలబస్లో చాలా మోడ్స్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి, కానీ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ మీకున్న సిలబస్లో 3 type of థింగ్స్ ఉన్నాయి. ఆ the important methods of creating a charge are pledge, hypothecation and mortgage. ఏంటవి? pledge, hypothecation and mortgage. clear? ఫస్ట్ టైప్స్ ఆఫ్ చార్జెస్ అంటే వేరే టైప్స్ మీకు సిలబస్లో లేనివి కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమున్నాయంటే బ్యాంక్ చార్జెస్ ఓవర్ ప్రాపర్టీ కన్ఫైన్స్ ఇట్ సెల్ఫ్ టు 1 or more of the following 7 types of charges. 7 విధాలు ఉన్నాయి. ఎక్కడైతే అవి రైట్ తీసుకుంటుంది, బ్యాంక్ రైట్ ఎక్కడైతే తీసుకుంటుందో అవి 7 విధానాలు ఉన్నాయి. ఫస్ట్ ఇన్ ద ఫోర్మోస్ట్ టైప్ ఆఫ్ థింగ్ ఇస్ అసైన్మెంట్, second is lien, third is set off, fourth is hypothecation, next is pledge, next mortgage and appropriation. Okay, assignment, it is a mode of providing securities to the banker for an advance. It is transfer of a right, property or a debt. It is a mode of providing securities to the banker for advances. It is transfer of right, property of debt. The transfer is called as assignee, assigner, and the transferee is assignee. Okay, so who is the transferer? Means the person on whom the property is going on is assigner and the transferee is assignee. అంటే ఇప్పుడు మీ వస్తువులు బ్యాంక్లో ఉన్నాయి, మీరు పే చేయలేదు అంటే మీరు సెక్యూరిటీ వదిలేసుకుంటున్నారు. మీరు ట్రాన్స్ఫర్, బ్యాంక్ అసైనర్, మీరు అసైనీ, బ్యాంకర్ అసైనర్. ఓకే, బారోవర్స్ జనరలీ అసైన్ ద యాక్షనబుల్ క్లెయిమ్స్ టు ద బ్యాంకర్ యాజ్ సెక్యూరిటీ ఫర్ అన్ అడ్వాన్స్. అయితే ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బారోవర్స్ జనరల్గా ఒక ప్రాపర్టీ ఏదైతే పెడుతున్నారో క్లెయిమ్ చేసుకోవచ్చు టు ద బ్యాంకర్ యాజ్ అ సెక్యూరిటీ ఇన్ అడ్వాన్స్. ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్, ప్రాపర్టీ ఆఫ్ డెప్ట్. ద ట్రాన్స్ఫరర్ ఈస్ కాల్డ్ as assigner and the transferee is assignee.
Borrowers generally assign the actionable claims to the bankers as securities for advance. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒక అగ్రిమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది ముందే బ్యాంక్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు ఇన్ కేస్ మీరు రీపే చేయలేదు లోను అంటే అసైన్మెంట్ అనేది జరగచ్చు. అసైనర్ బ్యాంక్ వాళ్ళు, అసైనీ మీరు. Section 130, according to the law, Section 130 of the Transferee of Property Act ప్రకారం Section 130 ఏం చెప్తుంది అంటే the transfer of an actionable claim can be effected only by the execution of an instrument in writing signed by duly authorized agent. ట్రాన్స్ఫర్ అసైన్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదైనా రిటర్న్ ఇన్స్ట్రుమెంట్లో ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ సైన్డ్, ఓకే, ఒక డాక్యుమెంటేషన్, ఒక స్టాంప్డ్ పేపర్స్ పైన ఏదైతే రిటర్న్ ఉంటుందో అదే ఎఫెక్టివ్ ఉంటుంది. సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ డిఫైన్స్ అన్ యాక్షనబుల్ క్లెయిమ్ టు ఎనీ డెప్ట్ అదర్ దాన్ ఎ డెప్ట్ సెక్యూర్డ్ బై ద మార్టిగేజ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఆర్ బై హైపోథికేషన్ ఆర్ ప్లెడ్జ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఆర్ టు బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఇన్ మూవబుల్ ప్రాపర్టీ నాట్ ఇన్ ద పొసెషన్ ఆఫ్ ద క్లెయిమెంట్ with the civil court recognition as affording grounds of relief. Section 3 ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి, యాక్షనబుల్ క్లెయిమ్ యాక్షన్ ఉంటుంది ఇక్కడ ఇద్దరిది, డెటార్ది క్రెడిటార్ది. ఓకే, మార్టిగేజ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే డాక్యుమెంటేషన్ ఉండాలి, మూవబుల్ ప్రాపర్టీ అయినా టాంజిబుల్ అసెట్ అయినా ఏదైనా డాక్యుమెంటేషన్ ఉండాలి. హైపోథికేషన్ ప్రామిస్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ఓకే, ఇన్ పొజిషన్ ఆఫ్ ద క్లెయిమెంట్. లీన్ అంటే ఏంటి? లీన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ద బ్యాంకర్ టు రిటైన్ పొజిషన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సెక్యూరిటీస్ ఓన్డ్ బై ద డెటార్ అంటిల్ ద డెప్ట్ డ్యూ ఫ్రమ్ ద లేటర్ ఇస్ పేడ్. లీన్ అంటే రైట్, నువ్వు ఏదైతే వస్తువు సెక్యూరిటీగా పెడుతున్నావో ఆ వస్తువు రైట్ నువ్వు బ్యాంకర్కి ఇచ్చేస్తున్నావు. ఎప్పటి వరకు ఇస్తున్నావు? నువ్వు లోన్ క్లియర్ చేసే వరకు ఆ వస్తువు రైట్ అనేది బ్యాంకర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. Okay, that is called as lien. Okay, next, the banker's lien is an implied pledge. A banker acquires the right to sell the goods which came into possession in the order course of banking business in case the debt is not paid. ఓకే, ఎప్పుడైతే డెప్ట్ పే చేయలేకపోతున్నారో కంప్లీట్ రైట్ అనేది బ్యాంక్ తీసేసుకుంటుంది. సెక్షన్ 171 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 gives to the banker an absolute right of general lien on all the goods and securities received by the banker. So what the point? According to section 172 of the Indian Contract Act 1872, what it is giving the information here is absolute right, general right is transferred to the banker on the goods what have given the security. Types of lien, if you see the types of lien, there are two types of lien, that is general lien and specific lien. నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ లీన్కి స్పెసిఫిక్ లీన్కి. ఒక టైలర్ షాప్లో మీరు ఒక పీస్ ఆఫ్ క్లాత్ ఇచ్చారు స్టిచ్చింగ్కి. ఆ పీస్ ఆఫ్ క్లాత్లో 2 షర్ట్స్ కుట్టమని చెప్పారు. ఎన్ని షర్ట్స్ కుట్టమని చెప్పారు? 2 షర్ట్స్. యూ టోల్డ్ ద పర్సన్, ద టైలర్, టు స్టిచ్ 2 షర్ట్స్. Okay, you are in need of 1 shirt very urgently. You paid for 1 shirt and you took the shirt. The second shirt is with the person only. మీరు 2 షర్ట్లు కుట్టమని చెప్పారు, అందులో మీకు ఒకటి కంపల్సరీగా ఇప్పుడు అర్జెంటుగా కావాలి. మీరు ఒక షర్ట్కి మాత్రమే పే చేసి ఒక షర్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఇంకోటి టైలర్ దగ్గరే ఉంటుంది అంటే స్పెసిఫిక్ లీన్. అర్థమైందా? జనరల్ లీన్ అంటే ఇప్పుడు టైలర్ ఏమంటున్నాడు అంటే నేను ఒక్క షర్ట్ ఇయ్యను, 2 షర్ట్లు మీకు ఒకేసారి ఇచ్చేస్తాను, మీరు 2 షర్ట్ల డబ్బులు కట్టి తీసుకెళ్ళండి అంటే జనరల్ లీన్. ఈజీ ఎగ్జాంపుల్, అర్థమవుతుందా? సో మనం గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా బ్యాంక్లో పెట్టినప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలి, నాకు అందులో ఒక గోల్డ్ నెక్లెస్ పెట్టుకోవాలని ఉంది, దానికి మాత్రమే పే చేసి నేను తీసుకుంటాను అంటే బ్యాంక్స్ వాళ్ళు ఒప్పుకోరు. క్లియర్? కంప్లీట్ అమౌంట్ పే చేసి కంప్లీట్ వస్తువులని తీసుకోండి అని చెప్తే జనరల్ లీన్. ఒక వస్తువు తీసుకోవచ్చు అంటే స్పెసిఫిక్ లీన్. క్లియర్? ఆఫ్సెట్. సెట్ ఆఫ్ మీన్స్ టోటలీ ఆర్ పార్షియలీ మర్జింగ్ ఆఫ్ క్లెయిమ్ of one person against another in a counter claim by later against the former. It is in effect the combining of accounts of debtor and creditor to arrive at the farmer.
It is in effect that combining of the accounts of debtors and creditors to arrive at the met balance payable to one or the another. The right of set off is statutory right and can also be raised around out of an agreement between the parties. అంటే థర్డ్ పర్సన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అమౌంట్ పే చేయడానికి. సెట్ ఆఫ్ మీన్స్ టోటలీ ఆర్ పార్షియలీ మర్జింగ్ ఆఫ్ claim of one person against another in counter claim by the later against the former. అంటే నా బదులు ఇంకొకతను పే చేస్తున్నాడు, నెక్స్ట్ అతనికి నేను పే చేయాలి, ఫార్మర్. Clear? In this effect, the combining of the accounts of debtor and creditor to arrive at the former. It is in effect the combining of the accounts of the debtor and the creditor to arrive at a met balance payable to one another. Silent features of the set of చూస్తే both debts must be for certain sums. A debt accruing due to cannot be set off against the debt already due. The banker cannot set off the credit balance in the account of guarantee till the liability of the guarantor is determined. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి 2 అకౌంట్స్ ఉన్నాయి, ఒక దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, ఒక డెబిట్ బ్యాలెన్స్ ఉంది. కొన్ని సిచ్యువేషన్స్లో సమ్ సిచ్యువేషన్స్ యూ కెన్ కంబైన్ దీస్ 2 అకౌంట్స్, సమ్ సిచ్యువేషన్స్ యూ కాంట్ కంబైన్ ద అకౌంట్స్. The credit balance in the current account cannot be set off against a congenital liability of a discounted bill but not yet due. So some cases the credit balance account cannot be merged with the debit balance and the liability cannot be paid. Automatic right of the set off arises in the following circumstances: on the death, insanity or insolvency of the customer. డెత్ ఆయన ఒక కస్టమర్ చనిపోవడం కానీ, పిచ్చి అయినా అయిపోవడం కానీ, ఒక బిజినెస్ని కంప్లీట్గా క్లోజ్ చేసినప్పుడు మాత్రం ఏమవుతుంది అంటే ఇది ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ అనేది మర్జ్ అయిపోతుంది. 2 అకౌంట్స్ అనేవి మర్జ్ అయిపోతున్నాయి. అకౌంట్స్ మర్జింగ్ అనేది అయిపోతుంది ఎప్పుడు అంటే కస్టమర్ ఎప్పుడైతే చనిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు, బిజినెస్ క్లోజ్ చేసిన సర్కమ్స్టాన్సెస్లో ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ అయిపోతుంది. అన్ని అకౌంట్స్ని మర్జ్ చేసేస్తారు. ఆన్ ద ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద పార్ట్నర్ ఆఫ్ ద బిజినెస్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ. ఎప్పుడైతే పార్ట్నర్ బిజినెస్ని క్లోజ్ చేయడం కానీ, బిజినెస్ నుంచి వెళ్ళిపోయినప్పుడు కానీ ఆటోమేటిక్గా అకౌంట్స్ కంబైన్ చేసేస్తారు. వన్ రెసిప్ట్ ఆఫ్ ఎ గార్నిషీ ఆర్డర్. ఆన్ ద రెసిప్ట్ ఆఫ్ ద గార్నిషీ ఆర్డర్, ఎప్పుడైతే కోర్ట్ నుంచి ఆర్డర్ వస్తుందో, ద కోర్ట్ ఆర్డర్ ఇస్ కమింగ్, ఇన్ దట్ కేసెస్ ఆల్సో దర్ ఈస్ ఎ ఆటోమేటిక్ సెట్ ఆఫ్ ద అకౌంట్స్. On right of notice of assignment of the customer credit balance, customer is transferring his account, then also it can be set off. Hypothecation. The term hypothecation means a charge in or upon any movable property existing or future. So hypothecation is right. On what you are giving the right? On the movable property you are giving the right existing in future, created by the borrower in favor of secured creditor without delivery of the portion of this movable property to such creditor as a security for financial assistance, and includes floating charge and crystallization of such charge into the fixed charges on movable property. The property the mortgage of the movable property is called. The mortgage means if you are keeping any security which is moving, means like car, some bikes, if you are moving, which can be moved from one place to other place, that comes under hypothecation. The term hypothecation means charge, the right on the movable property. Pledge means bailment of goods for purpose of providing security for payment of the debt or performance of the promise. As per section 172 of Indian Contract Act 1872, the person whose goods are bailed is called the pawner. The person who takes the goods as a security is called as a pawnee. Means if you don't have any other property acting as a security, goods also can be taken as a security here. So you are giving the goods. If you are giving the goods, you are called as a pawner. The person who is taking the goods, the banker who is taking the goods, comes under pawnee. Okay, bailment of the goods means you are submitting the goods to the banker as a security, comes under the pledge.
According to which section this is? According to section 172 of Indian Contract Act 1872. Following are the legal implications of the pledge. The ownership of the property is retained by the pawner, which is subject only to be qualified interest which passes to the pawnee by the bailment. So what is happening? First point, ownership. Who is becoming the ownership? Pawnee is going to become the ownership until the payment is cleared by the pawner. And interest, along with the interest you should pay the amount. Till there the goods are in the bailment, means under the custody of the banker. One of the main and the most essential requirements of a pledge is the actual or constructive delivery of the goods to the pawnee. A main point what is telling is pledge is actual or constructive delivery of the goods to the pawnee. So it is a responsibility of the pawner to return the goods after the bailment, after the debt is cleared. By construction delivery, it is meant that there need to be a physical transfer of the goods from of the custody of the pawnee of any person authorized to hold them on his behalf. When the goods are in the bailment, again the new written documentation is prepared and given to both the parties. Advantage of the pledge: simple formality is there, easy to sell the goods, no double financing, no manipulation of the stock, protection from the losses. Pledge means what? You are making a promise by giving the goods, providing the security that you are going to pay the amount. Pledge, if you want, you can see once again, pledge means what? Bailment of the goods. You are giving the goods. For whom you are giving the goods? The banker you are giving the goods, which is acting as a security for taking the loan. So advantage, simple formality. By sending the goods, by giving your documents, it can be you can get the loan. You can easily sell the goods in the market. There is no double financing, no manipulation of the stock, protection from the losses. Protection from the loss is going to take, the bank is going to take the responsibility that the goods are protected and sold out in the market. Precautions: ensure ownership, take reasonable care, exercise full control, no authorized use, put off signboards, draft the agreement carefully. So when you are giving the loans against the goods, the banker should keep in mind these precautions. Who is the actual owner of the goods? Okay, responsibility, you are taking that you are going to protect these goods which are acting as a security. You are taking the control of these goods and you are checking out these goods and giving the good protection to these goods. Signboards you are keeping and drafting the agreement carefully, protecting the agreement. Mortgage is transfer of interest in immovable property to secure an advance loan or existing debt or performance of the obligation. Suppose you are keeping the property papers, house registration papers, if you are keeping with the bank and taking the loan. Property papers, land papers, if you are keeping, means it comes under mortgage. Features of the mortgage, if you see: immovable property, transfer of interest in the property, specific property, possession with the mortgager to secure a loan, right to sale, reconvenience of interest. Immovable property you are keeping. If you are not able to repay, the banker is going to become the owner. You are keeping a specific property. Possession, you are the owner of that property and you are giving this right to the banker when you keep as security for taking the loan. Okay, the banker can sell the property. That agreement is also going to be taken by the bank. Transfer of the Property Act contemplates 6 types of mortgage: simple mortgage, mortgage by conditional sale, and fractionary mortgage, English mortgage, mortgage by deposit of title deeds, anomalous mortgage, types of mortgages, right of appropriation when a debtor has several debts with the creditor. Section 59, Section 60 and Section 61 of the Indian Contract Act 1872 deals with appropriation of the payment made by the debtor to the creditor. The principles also apply to loans obtained from a bank. We should also understand clearly the difference between the right of appropriation, right of when a fixed deposit received to the opportunity become before maturity,
it is under the right of the portion, appropriation, and when it is appropriated after the maturity, the right of the set off is exercised. So right of appropriation అండ్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ కాకముందు మనం రైట్ ఇచ్చేసాము అంటే రైట్ పోర్షన్ అప్రోప్రియేషన్, తర్వాత చేసుకుంటున్నారు అంటే రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. Thank you students, I hope you all understood the topic. The quiet topic is boring, but it's very important topic for the final examinations. Thank you.